కర్ణాటకలో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు. గోకర్ణ క్షేత్రంలో ఉండేటువంటి పండితులు అక్కడ ఉండే వాళ్ళందరినీ జయించి అక్కడ ఉండేటువంటి గోకర్ణేశ్వరుడు ఆవు కర్ణ ఆకారంలో ఆ సముద్రుడు అట్లా వచ్చి చుట్టుకుంటాడు అనమాట. దాన్ని గోకర్ణ క్షేత్రము అంటారు. రామచంద్రమూర్తి కూడా అక్కడ అనుష్ఠానం చేస్తారు. అలాంటి గోకర్ణ క్షేత్రం పూర్తి చేసుకొని అక్కడి నుంచి హరిహర క్షేత్రం. ఈ హరిహర క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ రోజుల్లో శంకర్లు వచ్చేటప్పటికి వీరశైవులు వీర వైష్ణవులు అని వీళ్ళిద్దరు ఆచారాలు వేరు. వీళ్ళకి శివుడు అంటే పడదు, వీళ్ళకి విష్ణు అంటే పడదు. ఊరంతా అట్లా రెండుగా చీలిపోయి కొట్టుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. అప్పుడు శంకరాచార్యులు వారు ఆ ఊరు వెళ్ళి, ఆయన ఎందుకురా మీరు ఇలా కొట్టుకుంటారు అని చెప్పి ఒక్కసారి శంకరాచార్యులు వారు ధ్యానం చేస్తే ఆ అందరూ చూస్తుండగానే హరిహరనాథస్వామి అని ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే హరిహరుడు ఇద్దరి కళలు కలిసి ఒకటే రూపం వచ్చింది ఆ ఊళ్ళోకి. అప్పటి నుంచి హరిహరపురంలో అద్వైతమే, అంటే శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా శివద్వేషము వద్దు, విష్ణుద్వేషము వద్దు, శివుడు విష్ణువు ఒకటే అని ధ్యానం చేయటం మొదలుపెట్టారు. ఇప్పటికీ దాని పేరు హరిహర క్షేత్రము అనే పిలుస్తారు. అక్కడి నుంచి మనందరికీ పరిచయమే మూకాంబిక అమ్మవారు. మూకాంబికా క్షేత్రానికి వెళ్ళారు శంకర్లు. అక్కడి నుంచి బల్యగ్రహారము అని ఒక అగ్రహార ప్రాంతానికి వెళ్ళారు. ఇలా అందరినీ గెలుచుకుంటూ అన్ని చోట్ల అద్వైత మత ప్రతిష్ఠ చేస్తూ శృంగేరికి వచ్చారు. శృంగేరిలో 12 సంవత్సరాలు ఉన్నారమ్మ. శృంగేరి వారికి చాలా అత్యంత ప్రియమైన ప్రదేశం ఈ భూమి మీద. అంటే శృంగేరిలో 12. శృంగేరి ఎలాంటి క్షేత్రము? రామచంద్రమూర్తి పుట్టడానికి యాగం చేశారు. అప్పుడు ఒక మంచి ఏ విధమైన మాయా కల్మషం లేని బ్రాహ్మడి కోసం వెతికారు. అక్కడ తీసుకెళ్తే రోమహర్షణుడు ఆ రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. ఆయన ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుడే రామచంద్రమూర్తి పుట్టడానికి కూడా హవనం చేసినటువంటి వాడు. ఈ ఋష్యశృంగుడు పుట్టినటువంటి ప్రదేశం అది. ఆయన తండ్రి గారైనటువంటి విభాండక మహర్షి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెనకాల అమ్మవారు వస్తోందిగా, ఆ అమ్మవారు ఓ దగ్గరికి వెళ్ళేటప్పటికి చప్పుడు రావడం ఆగిపోయింది. గజ్జల చప్పుడు వినిపించట్లా శంకర్లకి. ఇప్పటిదాకా తన ప్రయాణం అంతా అమ్మవారి యొక్క అనుభూతిని ఆయన పొందుతూ ఉన్నారు. శక్తిగా కనిపించింది. చరంగా నడుస్తున్నప్పుడు ఏమవుతుందమ్మా, నడుస్తున్నప్పుడు కాలి గజ్జల చప్పుడు వస్తుంది. ఆ అమ్మవారి కాలి గజ్జల చప్పుడిని ఆనందంగా ఆస్వాదిస్తున్నటువంటి శంకర్లకి రావడం మానేసి వెంటనే శంకరాచార్యులు వారు ఏమిటా అని వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ సాక్షాత్తు శారదా అమ్మవారు, నువ్వు చూసావు కదా వెనక్కి తిరిగి, ఇక్కడే నేను ప్రతిష్ఠితురాలు అవుతాను అని, ఆ కలియుగమైనంత దాకా ఇక్కడ ఉండి నేను జనాన్ని అనుగ్రహిస్తాను అని వరమిచ్చి ఆవిడ సుప్రతిష్ఠితమైంది ఆ ప్రదేశం శృంగేరి. ఆ ప్రదేశంలో శంకరాచార్యులు వారు 8వ ఏట వెళ్ళేటప్పుడు ముందు శృంగేరి మీదుగానే వెళ్ళారుగా. అప్పట్లోనే ఒక అద్భుతాన్ని చూశారు శంకరాచార్యులు వారు అక్కడ. ఇది ఎంత గొప్ప ప్రదేశము అని శంకరాచార్యులు వారు ఎక్కడ విస్మయం పొందారో అక్కడే శారదా అమ్మవారు కూడా. వెంటనే శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన మఠస్థాపన చేసి అక్కడ శంకర మఠాన్ని అక్కడ పెట్టి అక్కడ శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి ఆ పూర్తి వైదిక రచన ఏదైతే ధర్మాన్ని కాపాడటానికి ఇప్పటిదాకా ఎక్కడికక్కడ పాదులు తీస్తూ అన్ని గెలుచుకుంటూ వచ్చారుగా. ప్రయాగ నుంచి మొత్తం తిరుగుతూ వచ్చారు కదా. ఈ వచ్చినప్పుడు దక్షిణాదిలో పీఠాన్ని స్థాపించారు. ఇది యజుర్వేద పీఠము అన్నారు. ఈ పీఠానికి అహం బ్రహ్మాస్మి అనేది మంత్రము అన్నారు. ఈ అహం బ్రహ్మాస్మి మంత్రం సురేశ్వరాచార్యులు వారికి మహావాక్యోపదేశం చేశారు. ఆ మహావాక్యోపదేశం చేసి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు శంకరాచార్యులు వారు. వారిని పీఠాధిపతిగా నియమించారు. శారదా అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠ చేశారు. అక్కడ ఉండేటటువంటి ఆ చేపలు అవి తింటము, పక్షుల కిలకిలారావాలు, అసలు ఏదో ఒక తెలియని తపోలోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇప్పటికీ. ఇవాళ మీరు వెళ్ళి శృంగేరిలో చూస్తే ఇంకా భూమి మీద మనం చూడనటువంటి వైదిక సంప్రదాయాన్ని అక్కడ చూడొచ్చు. ఇంకెక్కడా కనిపిది ఇలాంటి సంప్రదాయం. ఆ పీఠంలో కనిపిస్తుంది. అందరూ ఈ రోజుకి చొక్కాలు ఇప్పదీసి వెళ్లాల్సిందే స్వామివారి దగ్గరికి. అలా ఒక పద్ధతి, ఓ వ్యవహారం. రోజుకి కొన్ని వేల మంది అక్కడ భోజనం చేస్తారు. అంతమందికి భోజన ఆర్తి అక్కడ తీరుతూ ఉంటుంది ఎప్పుడు ఈ రోజుకి. అక్కడ శారదా అమ్మవారి గుడి అయితేనేంటి, అక్కడ ఉండేటటువంటి మిగతా ఒక్కొక్క క్షేత్రము దాని ప్రాశస్త్యం ఏమిటి, ఎంత చెప్పినా తక్కువే. చుట్టుపక్కల మొత్తం పరిరక్షణకు ఉన్నాయి. విభాండక మహర్షి తురుష్కులు వచ్చి దాడి చేయబోతున్నారు అంటే మీకేం భయం లేదు అని అప్పటికప్పుడు స్తంభం మీద ఒక గణపతి వచ్చాడు.
టిప్పు సుల్తాన్ వాళ్ళ యొక్క బృందము దాడులు జరిగేటప్పుడు మీకేం పర్వాలేదు, ఇది నేను కాపాడుతాను అని గణపతి వచ్చాడు. ఇప్పటికీ ఆ తోర గణపతి అక్కడ మనకు కనిపిస్తాడు. అలాగే విభాండకుడు తపస్సు చేసినటువంటి లింగం దగ్గర స్తంభ గణపతి ఉంటాడు. అక్కడ మొత్తము అన్ని రకాలైనటువంటి దేవతాశక్తుల పరిరక్షణలో తుంగానది తీరంలో ఈ రోజుకి శంకరాచార్యుల వారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి 5 స్ఫటికలింగాల్లో ఒక స్ఫటికలింగం, పరమేశ్వరుడి చేతుల మీదుగా తెచ్చిన స్ఫటికలింగం శృంగేరిలో ఇప్పటికి రోజు సాయంత్రం పూట సాక్షాత్తు జగద్గురువులు అట్లా అర్చన చేస్తూ అభిషేకం చేస్తూ ఉంటారు ఈ రోజుకి. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైన శృంగేరి మఠ స్థాపన చేసి అక్కడ ఉన్నారు. మొదటి పీఠం ఇక్కడేనండి స్థాపన శారదామ్మవారి. శారదా